పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మంచి ఆలోచనతో రాబోయేటువంటి కాలమంతా కూడా దేవుని అనుగ్రహ కాలముగా మలచుకోవాలని, దేవుని అనుగ్రహ వసంత కాలముగా మనము మార్చుకోవాలని, ఆధ్యాత్మికతలో దేవుని యందు పరిపూర్ణమైనటువంటి వృద్ధిని గాంచాలని ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పాల్గొనుచు ఉన్నాం. తపకాలం అనగానే అనేకమైనటువంటి ఆలోచనలు, ఎన్నో షరతులు కూడా మనము పెట్టుకొని ఉంటాం. కొన్ని వ్యసనముల నుండి దూరం కావాలని, ఆలోచనపరమైనటువంటి విధానమునకు స్వస్తి చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నములన్నీ కూడా మన కోసం వేం చేసి వచ్చినటువంటి దివ్య సప్రసాద నాదుని ముందు సమర్పణ చేద్దాం. ఆ ప్రభువైనటువంటి దేవుడు మన మనవులను, మన నివేదనలను, మరి ముఖ్యముగా మనలో ఉన్నటువంటి వ్యసనములను, ఇంకనూ ప్రత్యేకముగా మన హృదయ కోరికలన్నిటిని కూడా ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో వినాలని, మనతో ఉండాలని, తన సన్నిధి ద్వారా మనకు స్వస్థత కలగాలని ప్రత్యేకముగా ఈ ఆరాధనలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనకు తెలిసినటువంటి విధముగా, మన అనుభవపూర్వకముగా పరలోక తండ్రిలో, పుత్రదేవుని ఆశీర్వాదములో, ఆత్మదేవుని యొక్క సంధింపులో స్వస్థత ఉన్నది. ఆయన రక్తము ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా జయము కలుగుతున్నది. కావున ప్రథమ భాగములో పరలోక తండ్రి మీకే ఆరాధన అన్నటువంటి గీతముతో దేవుణ్ణి స్తుతించుదాం.
పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. యేసునామం జై జై, జై క్రీస్తు నామం జై జై, 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 యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనస్సులను పులకింపజేస్తున్నటువంటి ఆరాధన యేసునామం జై జై, జై క్రీస్తు రక్తం జై జై అని పలుకుతూ ఉంటే మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు కూడా దేవుని స్తుతించాలని తహతహలాడుతూ ఉన్నాయి. చేతులు పైకి లేచి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. శరీరం అంతా పులకించిపోయి దేవుని స్తుతించాలని ఎంతో భక్తితో దేవునికి సమర్పణ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. కావున మనము కూడా పితాకారునితో ఏకమై పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆత్మదేవుని సన్నిధి మనతో ఉండాలని ప్రార్థన చేద్దాం. యేసు రాజా ఆరాధనా, మా 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 యేసు రాజా ఆరాధనా,
యేసునామం జై 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 క్రీస్తునామం జై జై 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 యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై పరిశుద్ధ ఆత్మా ఆరాధనా 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 పరిశుద్ధాత్మా ఆరాధనా యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై అందరం యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై 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 క్రీస్తు నామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై జై యేసునామం జై జై యేసునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం జై 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 క్రీస్తునామం జై జై యేసునామం జై జై యేసునామం జై 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 క్రీస్తునామం 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 జై జై యేసునామం ప్రభువైనటువంటి దేవుడు అందించబోతున్నటువంటి ఈ అనుభవం చాలా గొప్పది, చాలా విశిష్టమైనటువంటిది. ఎన్నో మానసిక వేదనలతో, భౌతికమైనటువంటి గాయాలతో, మాటలు అనేటువంటి చూటాలతో మన శరీరం అంతా గుచ్చబడి ఉన్నది.
యేసునామం మన శరీరం అంతా బాధామయ క్రీస్తులో ఐక్యమై ఉన్నది. భరించరానటువంటి బాధలు, చెప్పుకోలేనటువంటి కష్టాలు, మౌనముగా మనం చేస్తున్నటువంటి యుద్ధం, మనల్ని అర్థం చేసుకోలేదని, మనకు జరుగుతున్నటువంటి విషయాలు మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఎంతో బాధపడుతున్నాం. మనం మన కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబం కోసం, నీ శరీరం కోసం, మరి ముఖ్యంగా ఈ ప్రపంచములో సాధించాలి, క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని నెలకొల్పాలి, దైవరాజ్య విస్తరణ చేయాలి, ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మన శరీరము దేవునికి సమర్పణ గావించబడాలి, దేవుని యందు నిమగ్నమై ఉండాలి. ఆ దేవాది దేవుడు మనకు వసగబోయేటువంటి ఆ పవిత్రమైనటువంటి వరాలను ఈ శరీరమును స్వీకరించి క్రీస్తు ప్రభువు సంధించబోతున్నటువంటి అస్త్రముగా మనము మారాలి. కాబట్టి అందరం కలిసి యేసునామం జై జై, యేసునామం జై జై, జై క్రీస్తునామం 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 జై జై. యేసునామం జై జై, Praise the Lord. Hallelujah. జై క్రీస్తునామం జై జై, Praise you, Jesus. Praise you, Jesus. యేసునామం జై జై, Thank you, Jesus. Thank you, Jesus. జై క్రీస్తునామం జై జై, Praise you, Jesus. Thank you, Jesus. యేసు రక్తం జై జై, We adore you, Jesus. జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసునామం జై జై, జై క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, జై క్రీస్తునామం జై జై. Praise the Lord. 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 క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొద్దిసేపు మనమంతా కూడా ఎంతో అలసటతో ఉండి ఉంటాం. ఎంతో వివిధమైనటువంటి రకములైనటువంటి ఆలోచనలతో ఉండి ఉంటాం. ఇప్పటికే చెప్పబడినటువంటి విధముగా క్రీస్తును ఆరాధించడం మన భాగ్యం. క్రీస్తును ఆరాధించడం మనం ఒక నిధిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధముగా ఉంటుంది. కావున ఈ సమయం మీకోసం ప్రత్యేకంగా ఇవ్వబడుతుంది. కేవలం కొన్ని నిమిషములు మాత్రమే. నిమిషములను మీ జీవితంలో మీరు ఏమి చెప్పాలనుకున్నారు దేవునికి సమర్పణ చేయండి. ఈ తపకాలంలో ఎవరి కోసం నీవు ప్రార్థిస్తున్నావు దేవునికి సమర్పణ చేయి. ఈ తపకాలంలో రాబోయేటువంటి నీ సమీప భవిష్యత్తు కోసం నీవు ఆలోచన చేస్తున్నట్లయితే దేవునికి సమర్పణ చేయి. అదేవిధంగా ఎలాంటి వ్యసనముల నుండి నీవు బయటపడాలని ప్రయత్నం చేస్తున్నావో దేవునికి సమర్పణ చేయి. దేవుని యందు మాత్రమే జయము, క్రీస్తు రక్తమునందు మాత్రమే విజయము. కావున ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ నీవు ఎలాంటి ఆలోచనతో తపకాలమును మొదలుపెట్టి ఉన్నావో అవన్నీ కూడా దేవునికి వ్యక్తిగతంగా సమర్పణ చేయి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తపకాలము అనగానే మనందరికీ కూడా
ఎక్కువగా 4 రకాలైనటువంటి నియంత్రణ కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తాం. అంటే కంట్రోలింగ్ అని చెప్తారు. ఎలాంటి విషయాలలో నియంత్రణ కలిగి ఉండాలో మనకు ఈ తపకాలము నేర్పుతూ ఉన్నది. ఉదాహరణకు గమనించినట్లయితే చాలామంది సెల్ఫ్ డిసిప్లిన్ అని చెప్తారు. నా శరీరము నా అదుపులో లేదు, నా శరీరము నేను చెప్పినటువంటి విధంగా వినటం లేదు, నా మనసు ఏ విధంగా, నా హృదయం ఏ విధంగా నా శరీరాన్ని నడిపించాలో ఆ విధంగా నా శరీరము నడుచుకోవడం లేదు. లౌకికమైనటువంటి ఆలోచనలతో నేను మునిగిపోయి ఉన్నాను. ఇక శరీరము చెప్పినదే వేదము అన్నటువంటి విధంగా నా జీవితము సాగుతోంది. కావున ఈ తపకాలములో, ఈ శ్రమల కాలములో నా శరీరాన్ని దేవునికి సమర్పణ చేసి, ఆ శరీరము శ్రమించినా కానీ నాలో నియంత్రణ లేకుంటే క్రమశిక్షణ అన్నటువంటిది రావాలి. సెల్ఫ్ డిసిప్లిన్ అన్నటువంటి దానికోసం నేను వ్యక్తిగతంగా ఈ తపకాలమును క్రీస్తు శ్రమలలో భాగం చేసి మొదలు పెడుతున్నానని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ స్వీయమైనటువంటి నియంత్రణ లేకుంటే క్రమశిక్షణలో భాగంగా ఎలాంటి విధానమును మనము పాటిస్తామంటే, చాలా మటుకు మనము తింటున్నటువంటి మన ఆహార నియమాలను పాటిస్తాం. ఇప్పటి వరకు ఏదైనా వ్యసనం ఉన్నట్లయితే వానిని వదులుకోవాలని ప్రయత్నం చేస్తాం. లేకుంటే మాంసమును ఇవన్నీ కూడా వదిలేసి ఇదిగో శారీరకమైనటువంటి పనులను తగ్గించుకొని దేవునిలో ఎక్కువగా పెరగాలి అన్నటువంటి తత్వముతో మనము ఈ ఫుడ్స్ని, ఆహారమును నియమాలను కలిగి వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాం. రెండవదిగా ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో, క్రమశిక్షణలో భాగంగా మనము ఆలోచన ఎలా ఉంటుందంటే, ఆహారం మాత్రమే కాదు, మన ప్రాక్టీసెస్, మనము జీవిస్తున్నటువంటి జీవన విధానము, దానిలో కూడా మార్పులు చేసుకుంటాం. ఇదిగో నేను ఉదాహరణకు గమనించినట్లయితే ఒక గురువు జీవితంలో జరిగినటువంటి ఓ పవిత్రమైనటువంటి సంఘటన. మీ అందరికీ తెలిసినటువంటి విధముగా ప్రతి గురువు కూడా సంవత్సరమునకు ఒకసారి ధ్యాన వడకమును చేయాల్సి ఉంటుంది. కొన్ని కాంగ్రిగేషన్ సభల గురువులైతే 2 సార్లు కూడా చేస్తారు. వీలైతే చాలామంది ఎక్కువగా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఈ ధ్యాన వడకంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ రోజున, మొదటి రోజున వడకము, మొదటి రోజున ధ్యానములో ఉంటున్నటువంటి రోజున గురువుగారు, ఫలానా గురువుగారు ధ్యాన వడకను వినాలని 9 గంటల మొదటి టాక్కి వచ్చారు. ఆ మొదటి అంశమును వినడానికి వచ్చారు. వచ్చినటువంటి బోధకుడు, ఆ ప్రీచర్ గారు మొట్టమొదటిగా ఈ విషయాన్ని చెబుతున్నాడు. యేసు ప్రభువు ఉదయముననే లేచి, ప్రాతకాలమున వేకువనే లేచి ఆయన ప్రార్థిస్తూ ఉండెను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువు వేకువనే ప్రాతకాలమున లేచి ప్రార్థనకై కూర్చుండుచూ ఉండెను అనేటువంటి వాక్యమును తెరిచి ఆ ప్రీచర్ గారు నేర్పిస్తున్నాడు. ఇదిగో ఇక్కడ చేరినటువంటి గురువులారా, జీవితము ఎంత పవిత్రమైనటువంటిది, అందులో గురుత్వం అన్నటువంటిది ఎంతో భాగ్యముతో కూడుకున్నటువంటి వ్యవహారం మాత్రమే కాదు, అది దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆశీర్వాదము. నీ స్పిరిచువాలిటీ, నీ ఆధ్యాత్మికత ఎలా నేను బేరీజు వేయగలను? హౌ కెన్ ఐ మెజర్ యువర్ స్పిరిచువాలిటీ? నీకు ఇంత భక్తిమంతుడవు, లేకుంటే నీలో ఇంత భక్తి ఉంది, ఇంత ఆధ్యాత్మికత నీ సొంతమై ఉన్నదని ఒక గురువు జీవితమును ఎలా మనం నిర్ధారించగలమంటే, ఇదిగో నీవు ఉదయం పూటనే లేచేటువంటి ఆ జీవన విధానమును బట్టి మేము నిర్ణయించగలము. అంటే ఒక గురువు కానీ లేకుంటే ఎనీబడి, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఏ ఒక్కరైనా కానీ మనము లేచేటువంటి జీవన విధానము, అంటే ఆ ఉదయకాల సమయమును బట్టే నీవు ఎంత స్పిరిచువల్ పర్సనవో తెలిసిపోతుంది. ఎంత ఆధ్యాత్మికత నీలో ఉన్నదో ఈ విషయము ద్వారా, ఈ క్రమశిక్షణతో కూడినటువంటి ఒక నిర్ణయం ద్వారా మేము చెప్పగలము అని చెప్పాడు. అది వినగానే ఈ వడకములో ధ్యానించడానికి వచ్చినటువంటి గురువు లేచి బిషప్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, నా వడకము, నా ధ్యానము అయిపోయింది, ఇంకా నేను మిగిలిన 4 రోజులు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాడు. బిషప్ గారు చాలా ఆశ్చర్యపోతున్నాడు.
ఏమిటి? ఈ వడకం అన్నటువంటిది 5 రోజులు జరగాలి. ఈ 5 రోజుల్లో మీరందరూ పాల్గొనాలి. ధ్యానములు విన్న తర్వాత మీరంతా కూడా పాప సంకీర్తనం చేయాలి. పాప సంకీర్తనం అయిన తర్వాత ఒక జీవన విధానమును రాసుకోవాలి. జీవన సరళిని రాసుకొని వెళ్ళి నీవు దానిని పాటించాలి. మొదటి గంటలోనే నేను వెళ్ళిపోతాను, నన్ను పంపించండి, నా విచారణకు వెళ్తాను అని ఎందుకు చెబుతున్నావు అని ఆ గురువును ఆ బిషప్ మేత్రానులు గారు అడిగినప్పుడు విషయం చెబుతున్నాడు. తండ్రి గారా, నా వలన నా విచారణ ఎంత ఇబ్బంది పడుతుందో నాకు మాత్రమే తెలుసు. బహిరంగమైనటువంటి కరపత్రములలో, నేను సంవత్సరానికి ఒకసారి ఇచ్చేటువంటి క్యాలెండర్లలో ప్రార్థనా సమావేశాలు ఎప్పుడు ఉండబోతున్నాయి, విచారణలో ఎప్పుడు ధ్యాన వడకాలు ఉండబోతున్నాయి, ప్రతిరోజు ఉదయం దివ్యబలి పూజ ఎప్పుడు ఉంటుంది, జపమాల ఎప్పుడు ఉంటుంది, లేకుంటే సబ్స్టేషన్ గ్రామాలలో ఎప్పుడు ప్రార్థనలు ఉంటున్నాయి అన్నటువంటి వివరాలన్నీ కూడా ఈ క్యాలెండర్లో నేను ఉంచాను. అది మాత్రమే కాదు, దగ్గరున్నటువంటి కన్యాస్త్రీల కాన్వెంట్కి కూడా నేను ఎప్పుడు వస్తాను, ఒకవేళ విచారణలో ఈ బలి పూజ లేకుంటే ఫలానా చోట కన్యాస్త్రీల దగ్గర జరుగుతుంది, అక్కడికి మీరు రావచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ క్యాలెండర్లో నేను రూపొందించాను. కానీ ఏ ఒక్కరోజు కూడా నేను దాన్ని పాటించలేదు. నా ప్రజలు చాలా మంచివారు. నేను ఎన్ని గంటలకు లేచినా వాళ్ళు నా కోసం ఎదురు చూసేటువంటి వారు. 6 గంటలకు దివ్యబలి పూజ అంటే నేను 7 గంటలకు లేచి వెళ్ళేవాడిని. గంట సేపు వారు నా పైన ఏ నింద కూడా వేయకుండా, ప్రజల కంటే కన్యాస్త్రీలు ఇంకా మంచివాళ్ళు, ఎంతసేపు అయినా కానీ ఎదురు చూసేటువంటి వారు. వారు సైతము కూడా నన్ను ఈ పల్లెత్తి మాట కూడా అనకుండా ఇప్పటి వరకు 3 సంవత్సరాలు ఈ విచారణలో నేను పనిచేశాను. అయినా కానీ వాళ్ళు నన్ను ఎంతగానో భరిస్తున్నారు, శ్రమలు కోర్చుకుంటున్నారు. ఇదిగో నేను ఈ మొదటి అంశంని, మొదటి టాక్ని విన్న తర్వాత ప్రాతకాలమున లేచి కాలకృత్యములను ముగించుకొని దేవుని సన్నిధిలో నేను మోకరించి అటు తర్వాత బలి పూజకు నేను వెళ్ళాలి. ఇది నేను నా యొక్క గురు తర్ఫీదులో నేర్చుకున్నటువంటి విషయం. కానీ అది నేను జీవించడం లేదు. ఒకే ఒక నిర్ణయం నేను తీసుకుంటున్నాను. నేను అన్నీ కూడా పాటించలేను, కానీ ఈ ఒక్క నిర్ణయం కోసం నేను నా వడకమును విరమిస్తున్నాను. నేను ఇది వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాను, నేను దీనిని సాధన చేస్తాను అని బిషప్ గారిని అడిగారు. బిషప్ గారు ఎంతో సంతోషించారు. 7 రోజులు, 10 రోజులు, లేకుంటే కొంతమంది నెల రోజులు కూడా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వడకాలలో పాల్గొనేటువంటి వాళ్ళు ఉన్నారు. మనలో మార్పు లేనప్పుడు, మనలో పశ్చాత్తాపము లేనప్పుడు, హృదయ పరివర్తన లేనప్పుడు అన్నీ కూడా వ్యర్థము అని గమనించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ గురువు గారు వెళ్ళిన తర్వాత ఈ ఉదయకాల వేళలో ఏ విధంగానైతే అక్కడ వివరములన్నీ ఇచ్చాడో ఆ వివరములన్నిటిని కూడా పాటించడానికి ప్రయత్నం చేశాడు. దేవుని యందు ఒక గొప్ప గురువుగా దీవించబడి ఉన్నాడు, మరియు దేవుని చేత మలచబడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది కేవలము ఒక గురువు జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన. ఈ తపకాలంలో కూడా ఇలాంటి పెను మార్పులు రావాలి. ఎన్నో అవసరం లేదు, మీరు చేయగలిగితే చాలా సంతోషం. అవసరం అన్నటువంటి దానికంటే కూడా ఆవశ్యకత ఎంత ఉన్నది అని గమనించాలి. నేను గురు తర్ఫీదులో ఉన్నప్పుడు కూడా ఇలా ప్రతిసారి కూడా తపకాలం వచ్చినప్పుడు, ముఖ్యంగా ధ్యాన వడకాలకు వెళ్ళేటప్పుడు మా స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ గారు చెప్పేవాళ్ళు, ఈ వడకం ద్వారా నువ్వు ఏమి సాధన చేయబోతున్నావు, ఏ విషయం పట్ల నీవు ఆలోచన చేస్తున్నావు అని అన్ని వివరించమని చెప్పేవాడు. వివరించిన తర్వాత ఇదిగో ఫలానా విషయంలో నీవు వీక్గా ఉన్నావు, బలహీనముగా ఉన్నావు, ప్రార్థనలోన శారీరకమైనటువంటి ఈ శరీరాన్ని నియంత్రించుకోవడంలో నీవు బలహీనముగా ఉన్నవా, ఇంకా దాన ధర్మాలు అన్నిటి విషయాలలో ఆయన తెలియజేసి, ఇదిగో నీవు ప్రార్థన యందు ఎక్కువ సమయాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయి, ఈ నిర్ణయం పట్ల నీవు ధ్యానం చేయి, దేవుణ్ణి అడుగు, క్రీస్తు ప్రభువుని ఇంక్రీజ్ మై ఫెయిత్, నా విశ్వాసమును పెంపొందించుము, బలపరచుము అని దేవుణ్ణి అడుగు అని అలా పంపేటువంటి వాళ్ళు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనం తెలుసుకుంటున్నాం సెల్ఫ్ డిసిప్లిన్,
స్వీయ శరీర నియంత్రణ, క్రమశిక్షణ కోసం నేను ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాను. మొదటిగా ఆహారపు అలవాట్లు మార్చుకున్నాను. నా జీవన విధానం, ద ప్రాక్టీసెస్ దట్ ఐ ఫాలో పర్సనలీ, వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకను వీలైతే మనలో చాలామంది ఈ 40 రోజులు కూడా ఏ ఒక్క రోజు కూడా దివ్య బలి పూజ మిస్ కాకూడదు. నేను అది ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలి. దివ్య బలి పూజ అనంతరం పనులు అయిన తర్వాత ఏం చేయాలి, మిగిలిన సమయాన్ని ఏం చేయాలి అని ఆలోచన చేసేటప్పుడు మనము దివ్య గ్రంథ పఠనం, పారాయణం, ధ్యానం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్రమశిక్షణలో భాగం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది కేవలము శరీరానికి సంబంధించినటువంటిది. అయితే ఆత్మ సంబంధితమైనటువంటి దానినే ప్రభువు కోరుకుంటున్నాడు. ద రెన్యువల్ ఆఫ్ యువర్ బ్యాప్టిజమల్ వోవ్స్. నీవు జ్ఞానస్నానం రోజున చేసినటువంటి ప్రమాణాలను నూతనీకరించుకోవాలి. తపకాలం అనగానే మనందరికీ కూడా ఇలాంటి అలవాట్లు లేకుంటే ఇలాంటి విషయాల పట్ల తృష్ణ కలిగి, కోరిక కలిగి, శరీరాన్ని నియంత్రించుకోవాలి, శరీరము పట్ల క్రమశిక్షణ కలిగి ఉండాలి అన్నటువంటి భావమే అక్కడ ఎక్కువగా కనపడుతోంది. కానీ ప్రభువు కోరుకుంటున్నటువంటిది నీ శరీరం కాదు, శారీరకమైనటువంటి పనులు కాదు, శారీరకమైనటువంటి మార్పులు కాదు, అలవాట్లు కానే కాదు. ప్రభువు ఏమి కోరుకుంటున్నాడంటే ఆత్మ సంబంధితమైనటువంటి మార్పు, పశ్చాత్తాపము, హృదయ పరివర్తనం, ద రిన్యూవల్ ఆఫ్ యువర్ బ్యాప్టిజమల్ వావ్స్. నువ్వు ఆ రోజు చేసినటువంటి ప్రమాణములు, ఎన్నో ప్రమాణం, పిశాచిని త్యజించుతున్నావా? త్యజించుతున్నాను. దాని క్రియలను త్యజించుతున్నావా? త్యజించుతున్నాను. దాని ఆకర్షణను త్యజించుతున్నావా? త్యజించుతున్నాను అని ఎన్నో ప్రమాణాలను చేశావు. అది నాకు కావలసినటువంటిది. దీనిని మాత్రమే నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం ద్వారా ఆయన చెబుతున్నాడు, నేను కోరుకునేటువంటి ఉపవాసం ఈ విధంగా ఉంటుందని. శారీరకమైనటువంటిది కానే కాదు. శారీరకమైనటువంటి ఉపవాసము నేను కోరుకోవడం లేదు, ఆత్మ సంబంధితమైనటువంటి ఉపవాసమును నేను కోరుకుంటున్నాను అని ఆ ప్రభు మనకి సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ శరీరాన్ని మార్చుకునేటువంటి క్రమములో, నియంత్రించుకునేటువంటి క్రమములో, క్రమశిక్షణలో పెట్టేటువంటి క్రమములో ఆత్మ సంబంధితమైనటువంటి మార్పు కలుగుతుంది అని బలంగా నమ్మి దాని వైపుగా మనము ప్రయాణం చేయాలి. రెండవది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇప్పుడు ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా, సామాజికమైనటువంటి మాధ్యమాలు, లెంట్ తపకాలము అనగానే పాపము 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 ఇది మాత్రమే హైలైట్ చేస్తున్నాయి. అవసరం, చాలా అవసరం, ఆవశ్యకత ఎంతగానో ఉంది. పాపము చేయడం ద్వారానే మనము దేవుని యొక్క ప్రేమకు దూరము అయ్యాం. వాస్తవం. నాడు మనం గమనిస్తున్నాం, దుడుకు చిన్నవాడి జీవితంలో కూడా పాపమును దేవుడు ఎక్కువగా చూపించలేదు. హీ నెవర్ ఎగ్జాల్టెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిన్. హీ నెవర్ ఆల్సో కాన్సన్ట్రేటెడ్ ఆన్ సిన్. పాపమును గురించి అసలు దుడుకు చిన్నవాడు తండ్రి దేవుని దగ్గర, వాళ్ళ తండ్రికి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రవర్తన ఎంత గొప్పగా ఉందంటే, వాళ్ళ తండ్రి నోరు తెరిచి చెప్పడానికి ముందుగా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి, నీకును నీ కుటుంబమునకును నీ ఆలోచనలకు, మన కుటుంబానికి నేను వ్యతిరేకముగా వెళ్ళాను అని ఆ పందుల దగ్గర ఉన్నప్పుడు, పందుల పొట్టు తింటూ ఉన్నటువంటి సమయంలో ఆయన ఎలాంటి డైలాగ్, ఎలాంటి సంభాషణ చేయాలని, నాన్నగారికి ఏం చెప్పాలని చాలా ఆలోచన చేశాడు. బాధతో, కన్నీటితో, శ్రమలతో కూడినటువంటి జీవితంలో అలాంటి పెను మార్పులతో తండ్రి దేవునికి, వాళ్ళ నాన్నగారికి చెప్పాలని అక్కడ భాషనంతా కూడా రాసుకున్నాడు. ఎలాంటి మాటలు చెబితే నా తండ్రి నన్ను కనికరిస్తాడు, ఎలాంటి మాటలు చెప్తే నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు అన్నటువంటి ఆలోచనతో బయలుదేరాడు. తన తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత నోరు తెరిచి చెప్పేలోగానే ఆయన నోరును మూయిస్తున్నాడు వాళ్ళ నాన్నగారు. ఇదే ఈ తపకాలంలో జరగబోతున్నటువంటి గొప్ప విషయం, జరగాల్సినటువంటి మార్పు. క్రిస్టియానిటీ అన్నటువంటిది, క్రైస్తవత్వము, క్రైస్తవ మతం అన్నటువంటిది పాపమును ఎక్కువ చేసి చూపించేటువంటి మతము కాదు.
అయితే దేవుని కనికరం, దేవుని దయ నీ పాపమునకు మించినది అన్నటువంటి దాన్ని గమనించాలి. గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ హిస్ గ్రేట్ ఈజ్ గ్రేటర్ దాన్ యువర్ సిన్. నీ పాపము కంటే కూడా దేవుని వాత్సల్యము, దేవుని అనురాగము, దేవుని కనికరము, ఆయన హృదయము చాలా గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా గొప్ప అయినటువంటి భావం. ఈ సమయంలో ప్రభువు ఎంత గొప్పవాడో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన చేసినటువంటి మేలులు ఎంత కనికరముతో కూడినటువంటివి. ఆయన దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. అందులకే నా ఆత్మమా దేవుని స్తుతించుము అన్నటువంటి ఆలోచనతో కీర్తనాకారునితో కలిసి ఈ గీతమును తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము. ఇదే భావముతో పరలోక తండ్రిని, ప్రభువు కరుణామయుడు, దయామయుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధిని ఏకస్వరముతో ఏకకంఠముతో స్తుతించుదాం. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి, 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 ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మభా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. నీ పాపములన్నీ మన్నించును, వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. నీ పాపములన్నీ మన్నించును, నీ వ్యాధులనెల్లా నయము చేయును. మరణము నుండి నిన్ను కాపాడును,
మరణము నుండి నిన్ను కాపాడును, మరణము నుండి నిన్ను కాపాడును, మరణము నుండి నిన్ను కాపాడును. ప్రేమానరులే దీవెనలు వసగును, ప్రేమానరులే దీవెనలు వసగును. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభు కరుణామయుడు దయగల దేవుడు. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఎంతో గొప్పది. ఆయన కరుణామయుడు, దయగలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతి మరియు ప్రేమకు నిధి అని మనం ధ్యానం చేస్తున్నాం. అందువలననే మన యొక్క హృదయములను, మన ఆత్మలను, మన శరీరములను, మన మనస్సులను సంపూర్తిగా దేవునికి సమర్పణ చేసి, ప్రభువా మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు వందన సమర్పణ చేస్తున్నానని చెప్పాలి. ఇంకనూ ప్రత్యేకముగా నా పాపములన్నీ నీవు మన్నిస్తూ ఉన్నావు, నా వ్యాధులనెల్లా నీవు నయము చేస్తున్నావు, మరణము నుండి సైతము నన్ను కాపాడెదవు, కావున నీ ప్రేమ అనేటువంటి నెనరులను నా పైన కురిపిస్తూ ఉన్నావని కీర్తనాకారుడు ఎంతో భక్తితో దేవుణ్ణి తన్మయత్వముతో స్తుతిస్తూ ఉన్నాడు. కావున కీర్తనాకారునితో కలిసి దేవుడు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి వందన సమర్పణ చేద్దాం. ప్రభువు నీతిని పాటించును, పీడితులందరికీ న్యాయము చేయును, ప్రభువు నీతిని పాటించును, పీడితులందరికీ న్యాయము చేయును. ప్రభువు నీతిని పాటించును, పీడితులందరికీ న్యాయము చేయును, ప్రభువు నీతిని పాటించును, పీడితులందరికీ న్యాయము చేయును. మోషే ప్రవక్తకు ప్రణాళిక తెలిపెను, మోషే ప్రవక్తకు ప్రణాళిక తెలిపెను, ఇజ్రాయేలులకు ఘన కార్యములు చేసెను, ఇశ్రాయేలులకు ఘన కార్యములు చేసెను. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, 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 ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. అందరూ కలిసి ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము.
గుడ్డి వారికి చూపు వసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. గ్రుడ్డి వారికి చూపు నొసగును, కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జనులందరినీ ఆదరించును, సజ్జనులందరినీ ఆదరించును. సజ్జనులందరినీ ఆదరించును, సజ్జనులందరినీ ఆదరించును. భయభక్తులు గల వారిని ప్రేమతో చూచును, భయభక్తులు గల వారిని ప్రేమతో చూచును. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు, ప్రభువు కరుణామయుడు దయగల దేవుడు. దీర్ఘశాంతుడు ప్రేమనిధి, దీర్ఘశాంతుడు ప్రేమనిధి, 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 ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము, ప్రభుని స్తుతింపుము. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా గొప్ప భావము కలిగినటువంటి గీతము. సజ్జనులను మంచివారిని దుర్జనులను అందరినీ కూడా క్షమించేటువంటి దేవుడని, మోషే ప్రవక్తకు నాడు ఏ విధంగానైతే ప్రణాళికలను అందజేసి తన తత్వమును తన ప్రజలకు నేర్పించేటువంటి దేవుడని, అదే విధముగా కనికరము కలిగినటువంటి వాడుని ప్రేమ నిధి అని మనము ఈ గీతము ద్వారా దేవుని స్తుతించగలిగాం. కావున ఈ తపకాలంలో కూడా మనలో ఎక్కువగా ఉండేటువంటి భావం ఏమిటంటే, ఇదిగో నేను ఎంత ప్రయత్నం చేసినా నా మాటలు మారటం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎంత ప్రయత్నం చేసినా నా జీవన విధానం మారలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఎంతగా దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నం చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను నా పాప జీవితమునకు స్వస్తి చెప్పాలని ఎంత ప్రయత్నం చేసినా ప్రతిసారి కూడా నేను విఫలం చెందుతున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు దేవుని దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన మన్నిస్తున్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఇన్ని పాపములు చేశావు, ఇంతగా దురుసువర్తనముతో నీవు ప్రవర్తించావు, ఇంతగా నీవు దేవుని యందు పెరగలేదు, నన్ను కాదని ఎన్నెన్నో మారులు దూరం వెళ్ళావు, ఎన్నెన్నో చోటులకు నీవు వెళ్ళావు, కానీ ప్రభువు తప్పైపోయింది, క్షమించండి, మన్నించండి అని వచ్చిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నీవు తండ్రి దేవుని చెంతకి తిరిగి వచ్చిన ప్రతిసారి కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ, యేసువా స్తుతి, యేసువా స్తుతి, యేసువా ఘనత. యేసువా ఘనత. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీవు మన్నించమని వచ్చిన ప్రతిసారి కూడా మన్నిస్తున్నాడు. అది క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి మహిమకరమైనటువంటి కనికరం. ఇది మాత్రమే ఈ తపకాలంలో మీరు ఎక్కువగా ధ్యానం చేయాలి. నేను మారలేకపోతున్నాను, నేను ఇలాంటి వ్యసనాలలోనే ఉండిపోతున్నాను, నన్ను ఇంకా మన్నించేవాడు ఎవరు లేరు, లేకుంటే నా జీవితం ఇంతేనా అన్నటువంటి భావం కాదు. దేవుని చెంతకి నువ్వు ఎంత దగ్గరగా రావాలనుకుంటున్నావో ఈ తపకాలమే నీకు దిశానిర్దేశం చేయబోతుంది.
ఈ తపకాలము నిర్ణయం చేయబోతుంది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపమును త్యజించి ఎదిరించి నీవు క్రీస్తులో పెరగాలి. తపకాలంలో జరగాల్సినటువంటి ఏకైక విషయం ఇది. వి నీడ్ టు గ్రో ఇన్ క్రైస్ట్. క్రీస్తులో పెరగాలి. ఇప్పటి వరకు లేదు. ఉదయం పూట ఎన్ని గంటలకు లేస్తావో వ్యక్తిగతంగా మనకే తెలియదు. రెండవదిగా, క్రీస్తు ప్రేమలో ఎంత ప్రార్థనా జీవితం ఉన్నదో ఎవరికీ కూడా తెలియదు. దీస్ ఆర్ ఆల్ పర్సనల్. ఎవరికి కూడా తెలియదు. ఈవెన్ కొన్నిసార్లు మనం వెళ్ళినా కానీ ప్రార్థన చేసేటువంటి సమయాలు లేవని చెబుతాం. నేను దేవునిలో బయట చాలా దాన ధర్మ క్రియలు చేస్తున్నాను, ప్రేషిత కార్యాలను చేస్తున్నాను. వర్క్ ఈజ్ వర్షిప్. పనే దేవుణ్ణి ఆరాధించడము, పనియే ఆరాధన అన్నటువంటి భావాలు మనలో ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నాసిరకపు ఆలోచనలు. క్రీస్తు చెంతకు రావడం, ఆయన యందు మోకరించడం, ఆయన సన్నిధిలో 4 మాటలు నువ్వు చేసినటువంటి విధానాన్ని ఆయన వ్యక్తం చేయడం, ఆయనకు తెలియపరచుకోవడమే నిజమైనటువంటి ప్రార్థనా జీవితం. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపకాలంలో నీవు ఎంత ప్రయత్నం చేస్తున్నావు, అంటే క్రీస్తులో పెరగడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు. ఇంకా మిగతావన్నీ కూడా దేవునికి ముఖ్యం కాదు. మన ఆహారపు అలవాట్లలో మార్పులు, మన జీవన విధానంలో మార్పులు, మన శారీరకమైనటువంటి ఆలోచన దేవునికి సంబంధము లేదు. కేవలము నీవు దేవునిలో పెరగాలనుకున్నటువంటి ఈ భావన మాత్రము చాలు. నీవు ఎన్ని మార్పులు చేస్తున్నావో క్రీస్తు ప్రభు పట్ల ప్రార్థనా జీవితంలో ఒక చిన్న మార్పుని చెయ్యి, అది పెను మార్పుగా మారబోతుంది. ప్రార్థనలో మిగతావన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆయన ఆలోచన ప్రకారంగానే అన్నీ సాగుతాయి. కాబట్టి నీ సమస్యలు, నీ కుటుంబము, నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, దురదృష్టమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా దేవునికి సమర్పణ చేయి. ఆల్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో సమర్పణ చేయమని మనకు ఈ ఆరాధన ద్వారా ప్రభువైనటువంటి దేవుడు కోరుతున్నాడు. హృదయ పరివర్తనం, పశ్చాత్తాపముతో పాపాన్ని త్యజించి క్రీస్తులో ఐక్యమవ్వడం, ఈ 2 మాత్రమే గుర్తుపెట్టుకునండి. ఈ తపకాలంలో ఎన్నో విషయాలు. అయితే ప్రియ సహోదరి సహోదరుల, చాలామంది దీక్షలు తీసుకుని ఉంటారు. శారీరకమైనటువంటి మార్పులు అవసరం. ఎందుకంటే ఎంత ఇబ్బంది అంటే ఆ మార్పే లేకపోతే వారు ఇలానే కొనసాగిస్తారు. అదే మార్పు జరిగితే కుటుంబాలు కాపాడబడతాయి. పిల్లల జీవితాలకు ఒక స్ఫూర్తిని, ప్రేరణ ఇచ్చేటువంటి వారు ఉండబోతున్నారు. కావున ఇవన్నీ కూడా మనసులో ఉంచుకొని ఎవరెవరైతే దీక్ష పూని ఉన్నారో, దీక్షలు చేస్తున్నారు, ఆహారపు అలవాట్లను మార్చుకొని ఉన్నారు, ప్రార్థనాపరమైనటువంటి నియమాలను పెట్టుకొని ఉన్నారు, వాళ్ళంతా కూడా ఫలాలను పొందాలని, ఫలసిద్ధిని పొందాలని ప్రార్థన చేద్దాం. మన కోసం మాత్రమే కాదు, మనలాంటి బాధలు పడుతున్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాలను కూడా దేవునికి సమర్పణ చేద్దాం. వారి వ్యక్తిగత జీవితాలలో మార్పులు రావాలని ప్రార్థన చేద్దాం. శిరములు వంచుడి వినయముతోడ నీ మాయద్భుత వరవాహినికి. శిరములు వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రశ్వలింప గుప్తము నీదు పాతవు పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరములు వంచుడి వినయముతోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు సాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్.
శిరములు వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తెరి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా అందరం కలిసి చెప్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశ్రయింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం కలుగునుగాక. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సకల మోక్ష నివాసులారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.